అయితే మీరు ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫెయిల్యూర్స్ విషయంలో చాలా విషయాలు చెప్పారు కదా. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతింటుందనేది చాలా సర్వేలో చూస్తా ఉన్నాం. వాస్తవంగా మీరు కూడా 6 నుంచి 12 ఒక విషయం చెప్తా ఉన్నప్పుడు కూడా చాలా 10కి ఏవో బీజేపీకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో 10కి అసలు ఏమీ లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 10 సీట్లు గెలవడానికి ఎగబాకిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫెయిల్యూర్స్ అని చెప్పి అనుకోవచ్చా? అసలు ఏంటి అసలు అన్ని సీట్లు బీజేపీ కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది సహజ. 6 నెలల క్రితము సమాజం అంతా తెలంగాణ బీజేపీ కార్యకర్తలతో సహా ఈసారి కేసీఆర్ ని ఓడించాలంటే కాంగ్రెసే రావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు చెప్పలే. కేసీఆర్ దిగిపోవాలి, ఎవడు ఏదైనా కానీ ముందైతే కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ దిగిపోవాలంటే కాంగ్రెస్ ఒకటే, అందరం పనిచేసి సపోర్ట్ చేసినాం కదా. మరి ఈ 5 నెలల కాలంలో ఎందుకు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనేది మీరు సైంటిఫిక్ గా సహేతుకంగా నిజంగా 10 సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు బీజేపీ పార్టీ? నాకైతే 100% నమ్మకం ఉంది. 6 సీట్లు 100% గెలుస్తుంది.